పుట్టింటికి వెళ్ళగానే లవర్ని పిలిపించుకున్నాడు భర్త. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ లవర్ని చంపేసి, ఆ ప్రియురాల్ని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు తల కనిపించట్లేదట. హతమార్చి ఫ్రిడ్జ్లో 2 మూటలు గట్టి పెట్టిన తర్వాత స్వయంగా మళ్ళీ ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఈ సంఘటన వైజాగ్లో జరిగింది. వైజాగ్ ఎల్బీ నగర్లో జరిగింది. రవీంద్ర అనేటువంటి ఒక నేవీ ఉద్యోగి తన మాజీగా పరిచయమైనటువంటి ఒక మహిళతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. సో దానికి సంబంధించి బిఫోర్ ఐ కంటిన్యూ విత్ ద బ్రేకింగ్ న్యూస్, దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఈ కాంటెంట్ మూల కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. వైజాగ్ ఎల్బీ నగర్లో ఈ దారుణం జరిగింది. ఇక రైట్ సైడ్ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయే రవీంద్ర ప్రియురాలు. సో రవీంద్ర నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు, టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో తన భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. అటు భార్య పుట్టింటికి వెళ్ళగానే రవీంద్ర ఈ అమ్మాయి మౌనికని తన ఫ్లాట్ పిలిపించుకున్నాడు. సో ఇద్దరికి ముందుగానే పరిచయం ఉంది, పెళ్లి కంటే ముందే పరిచయం ఉంది. ఆల్రెడీ రవీంద్రకి పెళ్ళయింది కూడా. సో అయినప్పటికీ ఆ మౌనిక అనేటువంటి అమ్మాయిని తన ప్రియురాల్ని ఇంటికి పిలిపించుకున్నాడు రవీంద్ర. ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంతలోనే ఒక్కసారిగా ఆ అమ్మాయిని హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి 2 సంచుల్లో మూటగట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత స్వయంగా రవీంద్ర అనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసులు ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే ఆ శరీర భాగాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి సంచిలో గమనించారు. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి తల మాత్రం కనిపించట్లేదంట. ఆ అమ్మాయి తల మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు దానికోసం రవీంద్రని పోలీసులు విచారిస్తున్నారు. సో విజయనగరం జిల్లా రాజాంకు చెందినటువంటి చింతాడ రవీంద్ర నావీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే మౌనిక రవీంద్రకి గత కొంతకాలంగా పరిచయం కూడా ఉంది. సో నెల కిందట తన భార్య పుట్టింటికి వెళ్ళడంతోనే రవీంద్ర తన ప్రియురాల్ని ఫ్లాట్కి పిలిపించుకున్నాడు. సో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. ఇప్పుడు రవీంద్ర పోలీసు ముందు కన్ఫెస్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నన్ను డబ్బులు అడిగింది అని చెప్పేటువంటి మాటను రవీంద్ర చెప్తున్నాడు. ఆ అమ్మాయి అంటే తన ప్రియురాలు డబ్బులు అడిగిందంట. డబ్బులు అడగడం మూలంగానే నేను పదే పదే వేధిస్తుండడంతోనే, డబ్బులు కావాలని చెప్పి వేధిస్తుండడంతోనే నేను మౌనికని హతమార్చాను అని చెప్పి రవీంద్ర అంటున్నాడు. రవీంద్ర ఎంత దారుణంగా ఆ అమ్మాయిని హతమార్చాడు అంటే నిజంగా కొన్ని విజువల్స్ ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాం. కానీ ఆ ఫ్రిడ్జ్లో ముక్కలు ముక్కలుగా ఆ అమ్మాయి శరీర భాగాల్ని, కాళ్ళని, చేతులని, తర్వాత ఇతర భాగాలని చాలా దారుణాతి దారుణంగా ఆ అమ్మాయి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 2 సంచుల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. మనిషికి ఎంతలా సైకోయిజం ఉంటే, ఎంతలా క్రూరత్వమైనటువంటి మనసు ఉంటే, ఐడియాలజీ కనీసం కొన్ని సందర్భాల్లో రక్తం చూస్తేనే మనం కళ్ళు తిరిగి పడిపోయే సిచ్యువేషన్లో నుంచి, చిన్న గాయం అంటే అమ్మో అమ్మో అని చెప్పేటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి తను ప్రేమించి మా ప్రియురాల్ని ఇలా దారుణంగా ముక్కలు ముక్కలు చేయడం ఏంటి? అంతకుముందు మనం చూసాం మీర్పేటలో ఇదే సంఘటన. తన భార్యని వేరే ఒక వివాహితర సంబంధంలో భాగంగా తన భార్యని హతమార్చాలనుకున్న భర్త, ఆయన కూడా ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సో దారుణంగా హతమార్చి కుక్కర్లో ఉడికించి తర్వాత పొడి చేసి, గ్రైండర్ వేసి పొడి చేసి చెరువులో పడేశాడు. ఇక్కడ దాదాపుగా అదే మాదిరిగా రవీంద్ర ప్రయత్నం చేయబడినట్టు కనబడుతోంది. సో చాలా దారుణంగా ఆ అమ్మాయిని చేతులు, కాళ్ళు, మొండం అన్నీ వేరు చేసేసి ముక్కలు ముక్కలుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఈ వార్త చెప్పాలంటే కూడా కొంత ఇబ్బందిగా ఉంది ఊహిస్తేనే. సో ఒక్కసారి అక్కడ సంఘటన స్థలంలో ఏం జరిగిందో ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రతినిధి రామచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రామచంద్ర, ఏం జరిగింది? రవీంద్ర ఇంత దారుణానికి ఒడిగట్టడం, ఆ అమ్మాయిని హతమార్చడం, ఆ అమ్మాయి ఆ రవీంద్ర నమ్మి ఆ ఫ్లాట్కి వెళ్ళడం అంతా కొంత ఒక సినిమా స్టోరీ మాదిరిగా కనబడుతోంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి హతమార్చినటువంటి విషయంలో రవీంద్ర ఏం చెప్తున్నాడు? పోలీసులు ఎటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు? పోలీసులు ఇది అత్యంత అవమానకరమైన దారుణమైన సంఘటనగానే మీకు అందరికి కూడా తెలుసు. పోలీసులు కూడా అత్యంత లోతుగా, సీరియస్ గా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ నిందితుడు అయితే తనకు డబ్బు కోసం వేధించడం కారణంగా అది చేసినట్టు చెప్తున్నారు. అయితే సహజంగా నిందితులు చెప్పే మాటల్ని ఒక్కసారి ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. సో విజువల్లో ఇక్కడ ఆ తెల్లని సంచిలో మూట గట్టినటువంటి ఆ ఫ్రిడ్జ్లో పెట్టారు చూడండి. అది ఫ్రిడ్జ్ అదంతా కూడా పిక్చర్ ఫుల్గా ప్లే చేయండి దాన్ని. సో ఆ ఫ్రిడ్జ్లో మూట గట్టినటువంటి ఆ తెల్లని బ్యాగులో ఉంది మౌనిక సంబంధించినటువంటి శరీర భాగాలు. అదంతా ఫ్రిడ్జ్. అది పోలీసులు రికార్డ్ చేసిన వీడియో మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
ఆ ఫ్రిడ్జ్లో ఆ అమ్మాయి శరీర భాగాల్ని ముక్కలు చేసి ఒక తెల్లని సంచిలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ తర్వాత స్వయంగా ఆ రవీంద్రనే పోలీసుల ఎదుటకు వెళ్ళి లొంగిపోయి ఈ విషయాన్ని కన్వే చేసి మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ దగ్గర తీసుకొని చూస్తే మొత్తం ఎముకలు ఉన్నాయి, దాంట్లో విడివిడి భాగాలు, చాలా దారుణంగా. నిజంగా మనం చిన్న కోడినో లేదంటే మేకనో కట్ చేసేటప్పుడు చూస్తేనే చాలా దారుణంగా ఉంటుంటుంది. అటువంటిది ఒక మనిషిని చంపి హతమార్చి ఆ మూటలో దాయగలిగాడంటే ఎంతటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అర్థమవుతుంది, ఎంతటి క్రూరమైన వ్యక్తి అర్థమవుతోంది. సో ప్రజెంట్ ఆ అమ్మాయి తల కనిపించట్లేదంటే పోలీసులు దానికోసమే అన్వేషిస్తున్నారు, రవీంద్రని విచారిస్తున్నారు. రామచంద్ర, యూ ప్లీజ్ కంటిన్యూ. అంటే పోలీసులు అంటే రవీంద్ర తనంతటి తానే వచ్చి పోలీసు చేతులు లొంగిపోయారని చెప్తున్నారు. నిజంగానే ఆ అమ్మాయిని హతమార్చి లేదంటే ఆ అమ్మాయి పైన ఇంకేదైనా చేసి ఉండొచ్చు, కానీ ఇంత క్రూరంగా ఆ అమ్మాయిని హతమార్చి ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఎలా చూడాలి? ఇంత దారుణమైనటువంటి వ్యక్తి అని మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అంటే ఒక ప్రపంచం అత్యంతమైన క్రూరత్వం ఏదైనా ఉందంటే ఈ రకంగానే ఉంటుంది అనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిందితుడు రవీంద్ర అయితే తనకు డబ్బుల కోసం వేధించడం వల్ల ఈ రకంగా హత్యకు పాల్పడినట్టు చెప్తున్నారు. అయితే సహజంగా నిందితుడు తప్పించుకోవడానికి కొంత జాలి ఇట్లాగా కొంతవరకు ప్రజల్ని డైవర్ట్ చేసే క్రమంలో ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో చెప్తారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. అలాగే నిందితుడు కూడా నేరుగా లొంగిపోవడానికి ముందుగా అతని పథకంలో లేదు. ఈ హత్య అనంతరం అతను తన స్నేహితుడు ఎవరైతే ప్రస్తుతం విజయనగరం జిల్లా, గతంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో తన సొంత గ్రామం, ఆ గ్రామంలో ఒక స్నేహితుడికి ఫోన్ చేసి ఈ రకంగా తాను మౌనికను హత్య చేసినట్టు చెప్పారు. అయితే అతను తనకి చెప్పడం కంటే పోలీసులకు వెళ్ళి లొంగిపోవాలని సూచించాడు. అప్పుడు అతను గాజువాక పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు. సహజంగా చూసుకుంటే ఈ రకం అంటే కారణాలు ఏమైనప్పటికీ ఒక అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఉన్న దశలో ఘర్షణలు జరగడం, వాగ్వాదాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రవీంద్ర అనే వ్యక్తి వివాహితుడు.